హలో అండి. ఇక్కడ చూసిన ఈ పెట్ట పచ్చగాకి పెట్ట అనమాట. నా దొడ్లో నాకున్న 5-6 పెట్టల్లో కల్లా ఇదే నాకు మంచిగా ఇష్టం అండి. ఇది ఎందుకంటే ఇది పచ్చగాకి పెట్ట అనమాట. ఈ పచ్చగాకి పెట్ట కానీ ఈ కాకి పెట్ట కానీ నాకు చాలా ఇష్టం అండి. ఇది ఫస్ట్ లేయింగ్ చేసిందండి. దీన్ని పిల్లలు కూడా తీపించడం ఈ పెట్ట పిల్ల. ఇదిగో తర్వాత వచ్చి పుంజి పిల్లలు కూడా దీనికి పుట్టిన పిల్లలండి. ఎందుకంటే 4 పిల్లలు చేసిందండి. 6 గుడ్లు పగబెడితే మిగతా 2 పిల్లలు పట్టుకుపోయిందండి. అక్కడికే నేను దగ్గర ఉన్నప్పుడు వదిలిపెట్టినప్పుడు కూడా పట్టుకుపోతున్నాయండి. ఈ పిల్లలు కుక్కలు బాధ ఎక్కువ అయిందండి. ఇక్కడ ఈ పుంజి పిల్ల కూడా దీనికి పుట్టిన పిల్లనండి. ఇప్పుడు సెకండ్ లేయింగ్కి వచ్చింది ఇది. కానీ ఇది మంచి 2 టాప్ క్వాలిటీ పెట్టండి ఇది. ఎందుకంటే ఇది క్వాలిటీస్ 10-20 పిల్లలకి ఒక్కదానికి వస్తుందండి అలాంటి క్వాలిటీ. అందుకని దీనికి క్వాలిటీస్ వచ్చిందండి. రిచ్ వాటం కానీ దాని టెంపర్ కానీ పిల్లలు కూడా బాగా చేస్తుందండి. దీని చేత పిల్లలు చేపిస్తాను అనమాట. నాకు ఇంక్యుబేటర్ ఉన్నా కానీ దీంతో ఇది పెట్టతోటే చేపిస్తున్నాను. ఈ పచ్చకాకులన్నా నాకు ఈ కాకులన్నా నాకు చాలా ఇష్టం అండి. దీంతో పాటు పెట్ట ఇంకొకటి ఉండేదండి. అది పెరుగు రాసి పెట్ట. అది దాన్ని ఏం చేసేయండి, కుక్కలో పట్టుకెళ్ళిపోయండి. కుక్కలో పిల్లులు బాధ ఎక్కువగా ఉందండి. వీటి నుంచి నేను కాపాడుకుంటూ వీటిని అలా పెంచుకుంటూ వస్తున్నాను. ఇంతకుముందు పొలంలో పెట్టానండి చిన్న ఫామ్ కింద. 20 కోళ్ళు ఉండి అక్కడ కూడా పాములు, కుక్కలు, దొంగలు కూడా దొంగలించిపోయేవారండి. అన్ని ఇబ్బందులు పడి వీటిని పెంచుకొస్తూ ఉన్నామండి. ఇంటి దగ్గర కూడా సేఫ్టీ లేదు వీటికి. ఎలాగంటే పిల్లులు పట్టుకుపోతున్నాయి, కుక్కలు కూడా పట్టుకుపోతున్నాయండి. నా దగ్గర కాదు, ప్రతి ఊర్లో కూడా ఎలా ఉంటుందండి. కుక్కలు బాగా ఎక్కువ అయిపోతుందండి. కుక్కలు నరికెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఈ కోళ్ళు పెంచే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే వీటి మెడిసిన్ కానీ ఫీడ్ ఖర్చు కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇష్టం గురించి వీటిని ఇలా ఎంత ఖర్చు పెట్టైనా పెంచుకుంటున్నామండి. అయినా కానీ కొన్ని కోళ్ళు నష్టపోవాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి పెంచి నష్టపోతే ఆ బాధ మామూలుగా ఉండదండి, చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా కానీ ఇష్టంతో ఈ కోళ్ళని సాగుతున్నామండి. నేనే కదా, అందరూ కూడా ఇలా చేస్తున్నారు. అంత ఇష్టం ఉంటే కానీ ఇంత ఖర్చు పెట్టలేమండి. ఇంకా ఫీడ్కి చాలా ఖర్చు అవుతుంది, మెడిసిన్ కానీ. అలాగైనా కానీ ఎంత ఇష్టంగా పెంచుకుంటున్నామండి వీటిని. ఈ నా ఫామ్లో ఉండి కల్లా 2 టాప్ క్వాలిటీ పెట్టండి ఇది. అందునే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. పచ్చగాకి పుంజు కూడా ఉండేదండి, అమ్మేసాను దాన్ని. ఇంకో వేరే పుంజు ఉంది ఇప్పుడు. ఇంతకుముందు 2 పుంజులు వీళ్ళు పెట్టాను కదండి, అమ్మేసాను. వాటిని 8,000కి అమ్మేసానండి. అవి బయట అయితే ఎక్కువ రేటు వెళ్తాయండి. ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లు కొంటున్నారు. అంటే దొడ్డుకి పేరు రావాలండి. దొడ్డు పేరు వస్తే 30,000, 50,000, ₹1,00,000 కూడా కొంటారండి. చిన్న దొడ్ల దగ్గర అంత రేటుకి కొంటారు అనమాట. అందులో తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నానండి. 5,000 కానీ నుంచి 8,000 దాకా కొంటున్నారండి నా దగ్గర అయితే పుంజు. 7 నెలలు 10 నెలల వయసు ఉన్న పుంజుని అంత రేటుకి కొంటున్నారు. పిల్లలు అయితే అమ్మలేదండి. పిల్లలు ఇప్పుడు ఇంకా నా దగ్గర వస్తున్నాయండి. తక్కువ కదా, నా చిన్న పొలం అంటే నేను పొలంలో ఉండటం వల్ల నాకు పొలం పని ఎక్కువ ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను. ఈరోజు 2వ గుడ్డు పెట్టిందండి ఇది. ఇది సెకండ్ లేయింగ్ అనమాట. అంటే 4 నెలల తర్వాత ఇది మళ్ళీ లేయింగ్కి వచ్చిందండి. ఇలాగా పెట్ట